రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి తొలగించాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు కొంగర కలాన్ అంబేద్కర్ చౌరస్తా నుండి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్, కలవకుర్తి ఎమ్మెల్యేలు ఎర్లపల్లి శంకర్, నారాయణ రెడ్డి, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి, ఏఎంసీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు పాల్గొని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి వినతిపత్రం అందజేశారు కాంగ్రెస్ నేతలు. మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశానుసారం పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు మా రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్లో అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఏదైతే రంగారెడ్డి జిల్లాలో అంబేద్కర్ స్టాచ్యూకి ఏదైతే వారి భగవంతు స్వరూపంగా మనం భారత రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తిని పూజించే వాళ్ళం మనం. అలాంటి వ్యక్తి దండ వేసిన తర్వాత కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి మేము ఇక్కడికి అందరూ కూడా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు షాద్నగర్ శంకరన్న గారు, అదేవిధంగా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, చైర్మన్ జ్ఞానేశ్వర్ గారు, మల్రెడ్డి రామ్ జరిగిన పార్లమెంటు సమావేశాల్లో మరి అమిత్ షా గారు మాట్లాడిన మాటలకు నిరసనగా మా ఏఐసిసి పిలుపు మేరకు ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు అమిత్ షా మాట్లాడిన మాటలు, అంబేద్కర్ మీద అమిత్ షా మాట్లాడిన మాటలపైన మరి నిరసన తెలియజేస్తూ ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి అమిత్ షా గారు బీజేపీ వాళ్ళు ఎలక్షన్ల ముందే ఒక ప్లాన్ చేసుకున్నారు. 400 పైన సీట్లు వస్తే ఖచ్చితంగా అవమానానికి నిరసన చేయడానికి విచ్చేసినటువంటి గౌరవ డిసిసి అధ్యక్షులు నరసింహారెడ్డి అన్న గారు, అదేవిధంగా కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్న నిర్మాత మీద ఉన్న అభిమానానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఈరోజు సర్వ సమాజం యొక్క హృదయాన్ని చెలించే విధంగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలో మన అంబేద్కర్ని కించపరిచే విధంగా మాట్లాడిన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, గౌడ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రులు వారు వీరందరూ కూడా మన సర్వ సమాజానికి ఆదేశాల మేరకే ఈరోజు నిరసన చేసి మెమోరాండం కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇవాళ అహంకారంతో మాట్లాడిన అమిత్ షా మీద చర్యలు తీసుకోవాలనేదే ఇవాళ యావత్ భారతదేశం వాళ్ళ భారతదేశానికి ఒకప్పుడు బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు ఆ రోజు నాయకులంతా మనకు విముక్తి కలగడానికి స్వాతంత్ర పోరాటాలు చేసి ఈ యొక్క భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇవాళ నిస్వార్థంగా భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెడితే దాంట్లో అంబేద్కర్ గారి యొక్క పాత్ర కూడా ముఖ్యమైన భూమిక. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఇది అఖండ భారతదేశం. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఆ అవకాశం ఇవ్వడు కాబట్టి ఇవాళ మీ అహంకారాన్ని అంతా ఇలా పార్లమెంట్ వేదికగానే ప్రతి పౌరుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఖబర్దార్ అమిత్ షా గారు, భవిష్యత్తులో తప్పకుండా నీ పార్టీని నిన్ను రాజకీయ సమాజ్ చేయడానికి ప్రతి పౌరుడు ఇవాళ అంబేద్కర్కు జరిగిన అవమానాన్ని జీర్ణించుకోవట్లేడు. కాబట్టి